సో చౌటుప్పల్ మరి మున్సిపాలిటీ పరిధిలో కావచ్చు, మునుగోడులో కావచ్చు, తెలంగాణ రసవత్తరంగా ఎన్నిక జరుగుతున్న సందర్భంలో మరి చౌటుప్పల్ పరిస్థితి ఎలా ఉంది? 6వ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్గా గెలిచి ముందుకెళ్తున్నటువంటి ఆలె నరేందర్ గారు ప్రస్తుతం మనతో, ఆలె నాగరాజు గారు ప్రస్తుతం మనతోటున్నారు. నాగరాజు గారు చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు బ్రహ్మాండమైన వాతావరణం కల్పిస్తుంది బీజేపీ పార్టీకి. రాష్ట్రం మొత్తం మీద బీజేపీ పార్టీ అభివృద్ధి జరిగింది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా ఎందుకు చేశారంటే, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళ గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట ఈ 3 నియోజకవర్గాలకే వాళ్ళు ముఖ్యమంత్రి, మంత్రుల్లాగా వ్యవహరించి కతిమ రాష్ట్రంలో ఉన్న మిగిలిన 116 నియోజకవర్గాలని దుర్భర స్థితిలో నెట్టారు. వాళ్ళు కేవలం అక్కడనే ముఖ్యమంత్రిలాగా వ్యవహరిస్తారు, మంత్రులాగా వ్యవహరిస్తారు. మిగతా ఇక్కడ ఈ నియోజకవర్గాలలో ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరగడం లేదు. కాబట్టి సార్ రాజీనామా చేశారు, రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి బీజేపీ పార్టీకి సెంటర్లో బీజేపీ ఉంది కాబట్టి కేసీఆర్ అనే వ్యక్తిని, ఆయన అహంకారాన్ని, ఆయనను గద్దెదించాలనే ఏకైక లక్ష్యంతో రాజగోపాల్ రెడ్డి సార్ గారు బీజేపీ పార్టీలో చేరారు. సో ఎలా ఉంది మీ ఉద్దేశం ఏంది, అసలు ఎందుకు వేయాలి ఓట్లు? అంటే ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పినాక, కేసీఆర్ గారు ఓన్లీ ఇక్కడ ఉన్న వ్యవస్థను మొత్తం పన్నులు ఇస్తున్నాం, నిధులు ఇస్తున్నాం, పింఛన్లు ఇస్తున్నాం అంటారు వాళ్ళు. నిధులు ఎక్కడిచ్చారు? పింఛన్లు అంటే పింఛన్లు ప్రతి ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు కాదు, అప్పటి నుంచి జమాన్ నుంచి వస్తూనే ఉంది, పింఛన్లు వస్తూనే ఉంటాయి. కానీ నిధులు ఎక్కడిచ్చారు? నిధులు ఇవ్వకనే కదా సార్ రాజీనామా చేసింది. నిధులు ఇస్తే రాజీనామా ఎందుకు చేస్తారు? అభివృద్ధి జరిగితే జనాలు ఎందుకు? ఇప్పుడు చౌటుప్పల్ రోడ్ ఉంది, చౌటుప్పల్ టు నారాయణపూర్ రోడ్ ఉంది. ఈ రోడ్డు 4.5 సంవత్సరాలు వెయిట్ చేశారు. అసలు రోడ్డు ఎంతమంది క్షతగాతులు, మేము ఇళ్ళలో పోయి మేము కూడా పరామర్శించాం చాలాసార్లు. మేము కూడా అందరం కలిసి కూడా అడిగి 2-3 సార్లు ధర్నాలు చేసి చెప్పినాం. మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా 1-2 సార్లు మేము ఇక్కడ గ్రామ పంచాయతీ కాడ ఒకసారి ధర్నా చేస్తే వద్దని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళారు, మేము చేస్తామని. అని చేయలేదు. కానీ రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన మరుక్షణము ఎమ్మటే రోడ్డు వేసారు, ఎమ్మటే పింఛన్లు ఇచ్చారు. ఈ మునుగోడు నియోజకవర్గానికే పింఛన్లు ఇచ్చారు. మా చౌటుప్పల్ మండలం, మా చౌటుప్పల్ మున్సిపాలిటీలో 816 పింఛన్లు శాంక్షన్ అయినాయి ఎమ్మటే రాజగోపాల్ రెడ్డి సార్ రాజీనామా చేయగానే. యాదవ సోదరులకు, గొల్ల కుర్మలకు మొత్తము ఎమ్మటే సెకండ్ విడత గొర్రెల పంపిణీ చేయడం జరిగింది. అంటే ఎక్కడ ఉప ఎన్నిక వస్తే అక్కడ అభివృద్ధి జరుగుతుందనే అభిప్రాయం రాష్ట్ర ప్రజల అందరికీ వచ్చింది. సార్ రాజీనామా చేసిన వెంటనే ఆ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మీరు కూడా రాజీనామా చేయనే స్థితికి వచ్చింది. అంటే ఎందుకు వచ్చింది? కేసీఆర్ మంచి పాలన చేస్తే ఎందుకు వచ్చేది? అది రాపోవు కదా. కేసీఆర్ గారు మంచి పాలన అందిస్తలేడు. విద్యార్థులకు KG to PG ఉచిత విద్య అందిస్తున్నాడు. పేద ప్రజలకు అందరికీ ఎవరు లేకుండా పేద ప్రజలకు ఖచ్చితంగా 2 బల్బులు, 1 ఫ్యాను ఉంటే వాళ్ళకు ఉచితంగా ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు 50 యూనిట్ల వరకు. మరి ఏ ఒక్క పేదకు అందింది? ఈ 50 యూనిట్లది ఎవరికి అందలేదు.